రైట్, మెయిన్ పేజ్లోనే హైడ్రా అనుకూడదు, హైడ్రా వేసి పడేసినారు. పాలన పగబడితే సర్కారే కర్కశంగా ఎగబడితే ఆ పడగ నీడలో పేదల బతుకు ఎంత దుర్భరంగా మారుతుందనే దానికి ఉదాహరణ ఈ దృశ్యం. హైదరాబాద్ గుండెలపై హైడ్రా పేరిట భయంకంపిత వాతావరణాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కార్ బస్తీలను చిదిమి బడుగు గుడిసెల్ని కూల్చి ధ్వంసరచన కొనసాగిస్తోంది. ఇక పేదల ఆకాశ హర్మాలపై వైపు కన్నెత్తైన చూడని బుల్డోజర్. నిజంగా అది కరెక్ట్ కదా, పెద్దల ఆకాశ హర్నాల వైపు కన్నెత్తి కూడా చూడని బుల్డోజర్. నిజంగా ఇదేమైంది, ఇదే దుర్గం చెరువు దగ్గర 1000 ఇండ్లు ఉన్నాయి, మనం మాట్లాడుకున్నాం. ఆ 1000 ఇండ్లకు నోటీసులు ఇచ్చినారు, 1000 ఇండ్ల పైన పింక్ పెన్నుతో రాసినారు, అవి కూలుస్తా అన్నారు. ఆ 1000 ఇండ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది, అవి కూల్చేది ఉండదు అసలు. తిరుపతి రెడ్డి కూడా అన్నాడు, నేను కొన్నప్పుడు ఇది ఎఫ్టీఎల్లో లేదు, నాకు తెలియదు, నేను ఆ తర్వాత కొని కట్టుకున్నా. ఒకవేళ నిజంగా ఎఫ్టీఎల్లో ఉంటే, బఫర్ జోన్లో ఉంటే, లేదా ఎఫ్టీఎల్లో ఉంటే, ఏ జోన్లో ఉన్నా నా ఇల్లు కూల్చడానికి, నా ఇల్లు విడిచిపెట్టడానికి నేను రెడీగా ఉన్నా అన్నాడు. నిజంగా ఆయన ఆ ఇల్లు ఆయన పక్క జరిగిపోయేది ఉండే, ప్రభుత్వానికి అప్పచెప్పేది ఉండే. నేను ఉండను, నా పైన ఇంత పేరు వచ్చింది, నా ఇంటి పైన, నేను ముఖ్యమంత్రి అన్నగా ఉన్న బాధ్యత రహితంగా ఉంటుంది, నేను చట్టాన్ని గౌరవిస్తా, హైడ్రా ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఉండే. కానీ ఆ ఉన్నటువంటి ఆ 1000 మంది అందరూ కోర్టును ఆశ్రయించారు. ఉన్నవాళ్ళు ఏ విధంగా ఆశ్రయిస్తారో, డబ్బులు ఉన్నవానికి సమస్య వస్తే 100 మంది వస్తారు, అడ్వకేట్లు ఉంటారు, వాళ్ళు కోర్టుకి తిరిగేంత టైం ఉంటుంది, డబ్బు ఉంటుంది. ఈ పేదలు ఎడికి పోతారు, వాళ్ళు పొద్దున ఒకరోజు పనికి పోతేనే పూట గడవది, వాళ్ళకి కోర్టులు ఏం తెలుసు, అడ్వకేట్లు ఏం తెలిసి ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఏడున్నాయి. పేదల నీడపై పిడుగులా విరుచుకుపడుతుంది. దాని పదఘటనలపై పడి నలుగుతున్న దీనులెందరూ. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా, న్యాయమూర్తులు తప్పుపడుతున్న, ఇనుప కోరలతో యంత్రభూతం చేస్తున్న వికటార్హ శాసనం ఇప్పుడు తెలంగాణలో నిత్య దృశ్యం. మంగళవారం ఉదయం జేసీపీల చప్పళ్లతో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ నలందానగర్ నిద్రలేచింది. ఆధారాలు ఉన్నాయని మొరపెట్టుకుంటున్నా వినకుండా అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేతలను మొదలుపెట్టింది. తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్న రేవంత్ సర్కార్ను తిట్టిపోసిన మహిళ బుల్డోజర్ను ముందుకు పోనివ్వకుండా ఇక నేలపై పడుకుంది. మమ్మల్ని తొక్కుకుంటా పోతారా అంటూ నిలదీసింది. కానీ పోలీసులు స్థానికులను ఈడ్చి పారేస్తుంటే జేసీపీలు కూల్చివేతల్ని ముగించాయి. ఇవన్నీ మహిళ కింద పడుకుంది. అంటే వాళ్ళు ఎంత ఆశతో అక్కడ ఉంటున్నారు, ఎన్ని రోజులుగా ఉంటున్నారు, వాళ్ళు కోర్టులకు తిరుగుతారా లేదా, ఏది ఏమైనప్పటికీ అసలు ఈ హైడ్రా ఎందుకు తీసుకొచ్చారో. ఈ హైడ్రా అంటే మంచిగా ఎప్పుడు రాని ఎవర్ గ్రీన్ అదృష్టం. కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడు లేడు, రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు వచ్చిండు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈసారి అధికారం వస్తారా, ఈసారి రాకపోయినా నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటుందిలే అని చాలామంది కూడా అనుకున్నారు. మంచి అవకాశం వచ్చినప్పుడు ఈ హైడ్రా ఎందుకు తీసుకొచ్చినారో అర్థమవుతుంది. అసలు ఈ హైడ్రా వల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని పూడికతీతలు చేస్తున్నారు, ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది భవిష్యత్తులో మనకు అర్థమవుతుంది. కానీ ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో దాంట్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నారో, ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు, ఎంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాలనుకున్నారు. చాలామంది అనుకుంటారు కదా, వీళ్ళు ఓట్లు వేస్తారా, ఇంత బాధపడుతూ ఇంత కింద పడి ఈ బాధల్లో వాళ్ళు తింటున్నారో లేదో, వాళ్ళు ఇల్లు గూలిపోతే వాళ్ళు ఎంత మనస్తాపం ఉంటుంది. అవన్నీ కాంగ్రెస్ పార్టీకి పడతాయా? నువ్వు పథకాలు ఏమని రేవంత్ రెడ్డి సరిగ్గా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించినా మాకు ఓటేయండి అమ్మా అన్న కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. అసలుకి నిజంగా ఉన్న వాళ్ళ ఇల్లు కూలిస్తే బాగుంటుంది. ఉన్న వాళ్ళకి ఏం పోతాయి, ఉన్న కోట్లలో ₹1,00,00,000 పోతే 10 కోట్లు పోతాయి, వాళ్ళకి ఫరక్ పడదు. మళ్ళీ వాళ్ళకి ఏదో దొరుకుతుంది. లేని వాళ్ళకి ఇదే కదా, వాళ్ళు ఉంటున్న ఇల్లు, వాళ్ళు కబ్జా చేసి బిజినెస్ చేస్తున్న జాగాలు, ఇల్లులు, బిల్డింగ్లు అంటే ఏమో అనుకోవచ్చు. వాళ్ళు ఉంటున్న ఇల్లు కూలుస్తా అంటే ఈ అమ్మాయి సావడానికైనా రెడీ అయింది. ఆ మూసి పక్కన ఒక ఇంటిని కూలుస్తామని నోటీసులు ఇస్తే ఆ మహిళకు 3 ఆడపిల్లలు, ఆ మహిళ మొత్తం ఏడ్చేసి, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఉన్నది ఇదే ఆధారము, నాకు పిల్లల పెళ్ళి కూడా నాకు చేసే పరిస్థితి లేదు, ఉన్న ఈ ఆధారం కూడా పోగొడితే ఎట్లా అని చెప్పేసి ఆమె ఏడ్చింది. ఇంతమంది ఏడుస్తున్నారు ఈ హైడ్రా వల్ల. అసలు ఈ హైడ్రా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల లేకపోతే వచ్చే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి కదా, కాంగ్రెస్ రిజల్ట్ జిహెచ్ఎంసీ రిజల్ట్ తెలిసిపోతుంది. హైడ్రా పనితీరు, హైడ్రా డ్యామేజ్ చదివినాం కదా కేటీఆర్ది.